హాయ్ హలో అందరికీ ఈరోజు వంట వచ్చేసి ఈజీగా చికెన్ పులావ్ ఎలా చేయాలనో చూపిస్తాను. సింపుల్గా 15 మినిట్స్లో చేసుకోవచ్చండి ఈ రెసిపీ. హాఫ్ కేజీ చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసుకుందాము. సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1.5 స్పూన్ పెరుగు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుందాం. గ్లాస్‌న్నర బాస్మతి రైస్ కడిగి పక్కకు పెట్టేసుకుందాము. ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కట్ చేసి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కుండ పెట్టుకుందాము. కుండ హీట్ అయ్యాక ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. గరం మసాలా వేసుకుందాం. లవంగ, ఇలాచి, సాజీరా, దాల్చిన చెక్క, బగారాకు వేసుకొని ఒకసారి బాగా వేయించుకుందాం. 2 మీడియం సైజ్ పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేగాక పచ్చిమిర్చి వేగినాయండి. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాము. ముందుగానే కొంచెం చికెన్లో వేసుకున్నాం పసుపు, కొంచెం చూసి వేసుకుందాము. టమాటా వేసుకుందామండి. టమాటా కొంచెం మగ్గే వరకు కలిపేసుకుందాము. కలుపుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దాం చికెన్ని. మూత తీసుకొని చికెన్ మగ్గిందో లేదో చూసుకొని కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి కలుపుకొని కొద్దిసేపు చికెన్ ఉడకనిద్దామండి. ఉడికిన చికెన్లో నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుందాము. ఒక నిమ్మకాయ కూడా పిండి వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని చెంబున్నర వాటర్ పోసుకుందామండి. సాల్ట్ ఉందో లేదో ఒకసారి చూసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ ఉడకనిద్దాము. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. పిల్లలు ఈజీగా తినేస్తారు. మూత తీసి ఉడికిందో లేదో చూసుకుందామండి రైస్. వేడి వేడి చికెన్ పులావ్ రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.